Shamantakas Infraswari Shamantakas Aurum Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar Kaman, Bajpalli, Hyderabad. ఫ్లోలో వెళ్ళిపోయాం అంతే, మూవీలో ఇన్వాల్వ్ అయ్యి మనం వెళ్ళిపోతుంటాం అంతే. సాంగ్స్ అంత లేవు, బట్ సరిమ పాప సాంగ్ ఉంది కదా, అది వేయలేదు. సో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది దానివల్ల. యా, ఎస్జే సూర్య గారిది అయితే ఎవ్రీ వన్ లైక్ నచ్చేస్తుంది. ఎస్జే సూర్య గారు నానిది కూడా బ్లాక్ బస్టర్ అండి. బీజిఎం అయితే ఎరగదీసిండు. బీజిఎం కానీ స్క్రీన్ ప్లే కానీ కొంచెం లిటిల్ బిట్ డ్రాగ్ అనిపించినా కానీ ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. సాంగ్స్ తెలియలేదు, అంటే ఒకటే సాంగ్ బీజిఎంతో వచ్చేది, ఇంకొక సాంగ్ ఉందంతే. ఇంకా సాంగ్స్ అనేది తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్స్ అంతా ఎస్జే సూర్యకి ఇవ్వచ్చు. ఫస్ట్ నాని కన్నా ఎరగదీశాడు ఎస్జే సూర్య. సో హీరో అయితే నా దృష్టిలో ఎస్జే సూర్యనే, నెక్స్ట్ నాని వస్తాడు. ఓవరాల్గా అయితే గుడ్. వివేకాత్రేయ కసిగా చేశాడు. అంటే సుందరానికి ఫ్లాప్ చేసినందుకు ఇది చాలా బాగా చేశాడు. ఫైట్లు చాలా బాగా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. నాని యాక్టింగ్ కానీ, లైక్ ఎస్జే సూర్య విలన్ పాత్ర కానీ ఆసమ్ మూవీ. అందరూ ఫ్యామిలీ అంతా తప్పకుండా చూడాల్సిన. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో వన్ ఆఫ్ ది హైలైట్. ఈ సినిమాలో నాని అన్న విజృంభించాడు, శివతాండవం చేశాడు. ఆసమ్ మూవీ, అందరూ తప్పకుండా చూడండి. ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా. పాన్ ఇండియా లెవెల్లో నాని అన్న రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఫైట్స్ అన్నీ బాగున్నాయి, బాగా చూడొచ్చు. ఓకే, గుడ్, సూపర్ బ్రో. నాని గారి పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పని కూడా చెప్పలేము, ఎందుకంటే అంత రేంజ్ అంత పీక్స్లో ఉన్నాయి. నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే దసరాకి ఎన్ని అవార్డులు వచ్చినాయో, ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చినాయో అంతకు మించి వస్తాయన్న ఈ సినిమాకి అవార్డులు. అంత మంచిగా ఉంది, అంత మంచి స్టోరీ, మంచి కంటెంట్, ఒక మంచి తీసే విధానం కూడా డైరెక్టర్ గారు వివేకాత్రేయ గారు, మీరు గ్రేట్ సార్. అన్న హీరోకి హీరోయిన్కి సాంగ్ అనేది లేదు, కానీ ఇది ఒక వేరే ఫిలిం. అంటే ఆ ఫిలిం కాదు, ఒక మంచి మెసేజ్ ఉన్న ఫిలిం, మంచి కాన్సెప్ట్ ఉన్న ఫిలిం. ఈ సినిమాలో ఐటమ్ సాంగులు లేవు, రొమాన్స్ లేవు, లిప్ కిస్లు లేవు, ఏం లేవు. కానీ ఇది ఒక మంచి సినిమా, మంచి ఫైటింగ్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న వివేకాత్రేయ గారి పర్ఫార్మెన్స్, తన డైరెక్షన్ తీసుకెళ్లే విధానం అనేది, అంటే వివేకాత్రేయ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోండి. అంటే అతని పేరు మనకి ఎలా అనిపిస్తుంది అంటే మరో రాజమౌళి, మరో నాగశ్విన్ అలాంటి రేంజ్లో ఉందన్న. నాగైతే విలన్ ఎస్జే సూర్య సార్, మీ పర్ఫార్మెన్స్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేము సార్. అంటే మీ పర్ఫార్మెన్స్ అనేది అంత మంచిగా ఉంది. అంటే సూర్య గారి గురించి ఒకటే చెప్తా అన్న, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీటు, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీటు. నిజంగా అన్న సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చెప్తున్నా కదా, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. సో మీరు అందరు వెళ్ళి చూడండి, పక్క మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతా అన్న. అంతే, థ్యాంక్ యూ. ప్రాపర్ 4.8 ఇచ్చేస్తాను నేను. థియేటర్ ఎక్స్పీరియన్స్లో మాత్రం పక్కా అందరు చూడాలి. నాని సెలెక్షన్ ఇప్పటి వరకు అయితే క్రేజీ స్క్రిప్ట్ సెలెక్షన్. ఈ మూవీతో అయితే మాత్రం ఆయన ఓన్లీ లవర్ బాయ్ లానే కాదు, ఒక ప్రాపర్ యాక్షన్ కూడా ఇవ్వగలరు అని నిరూపించేసుకున్నారు. అఫ్ కోర్స్ మన ఈగా రెఫరెన్స్ ఇంకా చింపేశారు. అందరూ బాగా చేశారు. యాజ్ ఎ నాని ఫ్యాన్ నేను బాగా సాటిస్ఫై అయ్యాను. థ్యాంక్ యూ. మూవీలో ఒక్కటి నచ్చిందని ఏం లేదు, అంతా బాగుంది. లైక్ యాక్షన్స్ కానీ, కామెడీ కానీ, వన్ యాక్సెప్ట్ ఒక రీజన్, ఒక పాయింట్ నచ్చిందంటే చెప్పలేను. నాకు అన్నీ బాగా నచ్చాయి. లాగ్ అయితే ఏమీ లేదు. నేనైతే మూవీలో నిమగ్నం అయిపోయాను. చాలా బాగుంది, బాగా ఇన్వాల్వ్ అయ్యాను. స్కోర్ మాత్రం నాకు అసలు అనిపించలేదు. సూర్య క్యారెక్టర్ మనకి యాజ్ యూజువల్గా తెలిసిందే, విలన్గా ఆయన ఎంత బాగా చేస్తారో అదే డెలివరీ చేశారు, అంతే బాగా డెలివరీ చేశారు. నాని ఇంకా ఎస్జే సూర్య చాలా బాగా చేస్తారు. ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే మార్నింగ్ 8 o'clock వచ్చి మరి ఇంత యాక్షన్ ప్యాక్ ఫిల్మ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్లాప్ కాదు కదా, ఫ్లాప్లో ఎఫ్ వర్డ్ కూడా వాడద్దు నన్ను అడిగితే. బొమ్మ బ్లాక్ బస్టర్ ఉంది, మళ్ళీ వెళ్ళి చూడొచ్చు భయ. ఇంకా సుదర్శన్ అయితే పేలిపోయి ఉంటుంది ఈ పాటికి. బీజిఎం జేఎక్స్ బిజాయ్ గుమ్మేసిండు అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి వాళ్ళిద్దరు యాక్టింగ్కి అయితే దండం పెట్టేచ్చు. ఫైట్స్ ఉండాలి యాక్చువల్లీ, అండ్ దట్ ఈస్ వాట్ వివేకాత్రేయ ప్రూవ్డ్ ఇన్ ద ఫిలిం. అంటే సుందరానికి ఎలాగో మనం దాన్ని ఎక్కువ ఇది చేయలేదు, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వివేకాత్రేయ హస్ డన్, అండ్ దిస్ విల్ బి అనదర్ బ్లాక్ బస్టర్ నన్ను అడిగితే. అంత బాగుంది, మళ్ళీ వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫైట్స్ ఆర్ వర్త్ ఇట్ నన్ను అడిగితే. చాలా బాగుంది. నెక్ టు నెక్ అన్న అసలు నానికి ఏమాత్రం తగ్గకుండా ఎస్జే సూర్య యాక్టింగ్ చేశారు. అండ్ వాళ్ళిద్దరు ఫైట్స్ అయితే కుమ్మేసిండ్రు, ఇచ్చి వాడుండే. మీకైతే ఫుల్ మీల్స్ ఉంటుంది, వెళ్ళి కూర్చుంటే 3 hours గొంతులు జించుకొని నడిచినాము. మాకు ఇప్పుడు 1 liter వాటర్ పడితే కానీ నా గొంతు సెట్ అవ్వదు బేసిక్గా.
చాలా జర్సీ అట్లాంటి మూవీస్ ఆయన ఫిల్మోగ్రఫీ చాలా పెద్దది. దిస్ విల్ బి అనదర్ బ్లాక్ బస్టర్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఏంటంటే ఈ మూవీలో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, బిగ్గెస్ట్ పాజిటివ్ మనం వివేక్ ఆత్రేయని కావచ్చు, ప్రొడ్యూసర్ని కావచ్చు, మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ అన్నెసెసరీ ఐటమ్ సాంగ్లకి, అన్నెసెసరీ సాంగ్లకి పోకుండా దీన్ని స్టిక్ చేసేస్తారనమాట. మూవీకే మనకు ఒక యాక్షన్ డ్రామాకే స్టిక్ చేసేస్తున్నారు. సో దాన్ని మనం డెఫినెట్లీ మెచ్చుకోవాలి. అంటే సినిమా తర్వాత హీరోకి హీరోయిన్కి ఒక సాంగ్ ఉంది మనం డెఫినెట్లీ అదే ఆడియన్స్. కానీ వివేక్ ఆత్రేయ ప్రతిసారి ఏంటంటే కైండ్ ఆఫ్ ఇట్లాంటి రూల్స్ అని బ్రేక్ చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు బ్రోచేవారు ఎవరు, మెంటల్ మధ్యలో ఇట్లాంటి మూవీస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అలా ఉంటుంది అని. బట్ కానీ చాలా బెటర్గా తీసిండొచ్చు ఇంకా వివేక్ ఆత్రేయ. నేను సాటిస్ఫైడ్ అంటే ఓకే, సాటిస్ఫైడ్ అనమాట, బట్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. డామినేషన్ బాగా ఎక్కువ ఉంది ఎస్జే సూర్య గారు ఇంకా తీసుకున్న ఎస్జే సూర్య గారిని ఒక మూవీలో తీసుకున్నారు అంటే డెఫినెట్ ఆయన డామినేషన్ అనేది ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అది స్పైడర్ నుంచి మనం చూస్తూనే ఉన్నామన్నమాట. సో డెఫినెట్లీ రావాలంటే నాని కన్నా సూర్య కోసమే రావాలంటే అలా ఏం లేదు బ్రో. ఇప్పుడు ఏంటంటే నానికి మనం 10కి 9 ఇస్తే ఈ మూవీలో యాక్టింగ్ అంటే ఆయన యాక్టింగ్ మనం దసరా హాయ్ నాన్న 10 కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ మూవీలో మనం నాని పర్ఫార్మెన్స్కి 10కి 9 ఇస్తే ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్కి 9.5 ఇస్తాం. సో ఇట్స్ లైక్ 19 బీస్ ఫరక్ అంటాం కదా. మనకు వచ్చేసి ఇద్దరు చాలా బాగానే చేస్తారు, బట్ లిటిల్ బిట్ మనకి ఎస్జే సూర్య కొంచెం ఇంకా బ్యారియర్స్ బ్రేక్ చేసి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు. బ్రో ప్లస్ పాయింట్లు అంటే నాని యాక్టింగ్, అంతకు మించి ఎస్జే సూర్య యాక్టింగ్, అంతకు మించి జేక్స్ బిజాయ్ బీజిఎం, ఈ 3 హైలైట్లు అనమాట మనకు మూవీకి వచ్చేసి. మైనస్ అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉంటుందన్నమాట. మనకు మూవీ చూసేటప్పుడు మనం సూపర్ ఎగ్జైటింగ్గా మనకు గూస్ బంప్స్ వచ్చే సీన్స్ మరీ అన్నేం ఎక్కువగా ఉండవు అనమాట. ఒక సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉండదు, ఏదో ఒక అబో యావరేజ్గా సాగుతూ ఉంటుంది. అదొకటి మైనస్ అనమాట. సో ఓవరాల్గా డెఫినెట్లీ వన్ టైం వాచ్. బాగానే ఉంది, హీరోయిన్ లెంత్ బాగానే ఉందన్నమాట. తను కళ్ళు అని క్యారెక్టరైజేషన్, చారులత అని ఇంకో పేరు అనమాట. అమ్మాయి బాగానే ఉంది, బట్ మెయిన్గా ఏంటంటే మనకు నాని ఎస్జే సూర్య ఇట్స్ లైక్ సరిపోదా శనివారం ఇస్ నథింగ్ బట్ నాని వర్సెస్ ఎస్జే సూర్య లాగానే మనకు ఉంటుంది. ఇద్దరే ఉంటారు మెయిన్. ఇద్దరితో పాటు ఇంకా బీజిఎం వచ్చేసి జేక్స్ బిజాయ్ 3 హైలైట్ అనమాట. సో మురళీ శర్మ వీళ్ళనంతా తీసుకున్నా కూడా అంతేం లేదు రోల్, మెయిన్గా నాని ఎస్జే సూర్య అంతే. బాగానే ఉంది. సాయి కుమార్ ఇద్దరి తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే సాయి కుమార్ గారు అనమాట. ఆయన పర్ఫార్మెన్స్, ఆయనకి ఇచ్చిండే ఫాదర్ క్యారెక్టర్ వరకు బాగానే ఉంది. ఇప్పుడు కామెడీ కోసం రావాలనుకుంటే పెద్దగా అంటే ఏదో నాని వీళ్ళు చేసే ఎస్జే సూర్య యాక్టింగ్ నుంచి వచ్చిన సీన్స్ కానీ సపరేట్ ట్రాక్స్ అంతా లేవన్నమాట. అలాంటి సపరేట్ ట్రాక్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేండి బ్రో. ఇప్పుడు డబుల్ స్మార్ట్లో పూరి జగన్నాథ్ పెట్టినాడు అలీ ట్రాక్, ఏం వర్కౌట్ అయింది చెప్పండి అది. సో మనకు స్టోరీ నుంచి బ్రో ఒకటి నేను చెప్తాను, జెర్సీ, దసరా, హాయ్ నాన్న ఈ 3తో పోల్చుకుంటే అంత లేదనమాట. బట్ స్టిల్ 80% ఆఫ్ దోస్ మూవీస్ ఇట్ కెన్ మ్యాచ్ 80% ఆఫ్ దోస్ మూవీస్. ఇంకా కలెక్షన్ అదంతా ఇంకా మీ ఊహకు నేను వదిలేస్తాను. భయ్యా ఇప్పుడే సరిపోదా శనివారం సినిమా చూడడం జరిగింది. మీ సినిమా మీరు ఆదివారం చూసినా సరే మీకు సరిపోదు అటువంటి సినిమా. అయితే 174 నిమిషాలు ఉంది. 174 నిమిషాలు స్టార్టింగ్ ఏంటంటే కొంచెం ఇలా వెళ్తూ ఉంటుంది, సినిమా కథలోకి తీసుకెళ్తారు. సో సినిమాలో ఉన్నంతసేపు వన్ మ్యాన్ షో భయ్యా. ఎస్జే సూర్య నానికి ఇద్దరికి ఇద్దరు సీన్ ఒక దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్జే సూర్యది వన్ మ్యాన్ షో. సో ప్రతి ఒక్కడికి నచ్చేది మంచి ఎంటర్టైన్మెంట్. సో ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరినూ చూడండి. పాప ఈ సినిమాలో ఏంటంటే నాని, సమంత ఆ సినిమా నా ఏక సినిమా కూడా గుర్తొద్దు భయ్యా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాగ చైతన్య ఇంకొక అమ్మాయితో పెళ్ళి అయిపోతుంటే శోభితతోని సమంత ఎన్ని కష్టాలు ఎన్ని బాధల్లో ఉంటుందండి. అటువంటి సమంతని సినిమాలో ఇన్వాల్వ్ చేసి సమంతని ఇంకా ఆడియన్స్ని కూర్చున్నారు భయ్యా. ఏ సమంత కంటూ మనసు ఉంటుందా, సమంత కంటూ ఫీలింగ్ ఉంటుందా? నీకు ఒకటే చెప్తాను కదా, ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో, నానికి మించిన నటుడు అవుతాడు ఎస్జే సూర్య. సో సినిమా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది, ఎవరు మిస్ అవుతారు. హీరో ఇంకే మీరు చూసే ఆడియన్స్ నాకు అర్థం కాదు. ప్రతిదీ మీరు బంచికల కోసం వెళ్తారు సినిమాకి. బంచికలు అన్నీ వద్దు, అప్పుడప్పుడు ఇటువంటి సినిమాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. సరిపోదా శనివారం సూపర్ గట్ట ఉందన్నయ్య. ఒకటే చెప్తాను, శనివారం రావాల్సిన సినిమా బుధవారం వచ్చినందుకు నేను చాలా చింతిస్తున్నాను. అదే నాకు తిరగలేదు నోరు. గురువారం వచ్చినందుకు శనివారం రావాలి కదా సినిమా, గురువారం ఎందుకు వచ్చింది? తప్పు కదా అన్నయ్య. డైరెక్టర్ని మోసం చేశాడా లేదా? నేను శనివారం రోజే వద్దు అనుకున్నాను, ఆ రోజే నా స్పెషల్ డే. సరిపోదా మనకి శనివారం? డైరెక్టర్కి సరిపోదా? ఏ గురువారం కావాలి, శుక్రవారం కావాలి, ఆదివారం కావాలి, ఏ వారమంతా కావాలా? వారమంతా అంటే అవదు. ఎక్కడ వారమంతా అంటే అవదు. వారమంతా ఏం చేస్తాం? సినిమా అయితే బాగుంది. నానని నేను ఇంకొక మాస్ క్యారెక్టర్లో చూసాము. అబ్బాబా, నానని నేను దసరా తర్వాత మాస్ క్యారెక్టర్లో ఈ సినిమాలో చూసాం. దసరాని మించిపోనది మాస్ క్యారెక్టర్. యాక్షన్ ఉంటుంది నాయన, దద్దరు వెళ్ళిపో థియేటర్ అంతా. అలాగే ఉంటుంది అబ్బా.
మోసం వచ్చినవాడు కూడా లేచి కూకొంటాడు, దొడ్డుకెళ్ళేటోడు కూడా వచ్చి కూకుంటాడు. అంత బాగుంది సినిమా, మాసు. ఆ టైంలో అలాగ ఉంది. క్లారిటీగా చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. అమ్మాయి కొంచెం తెలుగు అమ్మాయిలాగా నీట్గా సంస్కారబద్ధంగా ఇలాగ చేసింది. ఈ సంస్కారబద్ధంగా చేసింది కాబట్టి హీరోయిన్ అయితే బాగా యాక్ట్ చేసింది. ప్రియాంక కానిస్టేబుల్ క్యారెక్టరు బాగా చేసింది. అబ్బా కిల్లర్, మన సైకో, మన మెంటల్, ఒక సైకో, ఒక శాడిస్ట్, ఒక దరిద్రుడు, ఒక నికృష్టుడు, ఇలాంటి క్యారెక్టర్లు అయితే పనికొచ్చే వ్యక్తి ఎవరు? సూర్యాబాయ్. సూర్యాబాయ్ ఎరగదీచాడు. సూర్యాబాయ్ మెంటల్లీ ఎలాంటి క్యారెక్టర్లు తీయాలన్నా సూర్యాబాయ్ తర్వాతే. మంచి మంచి డైరెక్టర్లు సూర్యకి అవకాశాలు ఇవ్వాలా. సూర్యాబాయ్ అంటే మామూలు మంచి కాదు. ఒక శాడిస్టు, ఒక దరిద్రుడు, ఒక చండాలు, ఒక నికృష్టుడు ఎలాంటి క్యారెక్టర్ చేయగలుగుతాడు. అది ఎవరు? సూర్యాబాయ్. సూర్యాబాయ్ ముద్దు సీన్ లేవు, అదే అప్సెట్. సినిమా మొత్తంలో అప్సెట్ ఏంటంటే ముద్దు సీన్ లేవు. ఇందులో ఇంకా బాగా డైరెక్టర్ గారు నేషనల్ స్టార్ నానిని తీసేసి ఒక మాస్ స్టార్ నాని చేయొద్దాం అనుకుంటారు ఒక డైరెక్టర్ గారు అయితే. ఆ టైప్లో లాక్కెళ్ళారు. బాగుంది. తల్లి సెంటిమెంటు, తండ్రి సెంటిమెంటు, అలాగే సూర్య గారి దయ, ఆయనకి లేదే దయ అనమాట ఇందులో. సూపర్ నిజంగా. ఆయన ఇంకా డైరెక్షన్ ఫీల్డ్ వదిలేసి ఇంకా మొత్తం ఎందుకంటే ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ ఏమైపోయారో పాత నటులు అందరూ మధ్య ఎక్కువ సూర్య గారు బాగా కనిపిస్తున్నారు. అంటే నాని గారితో సమానంగా, అంటే నాని గారి హీరోయిన్ వెళ్ళం, కానీ నాని గారు ఎంత పర్ఫార్మెన్స్ ఉందో అంతగానే ఎక్కువగానే సూర్య గారు చూపించారు ఇందులో. ఓ రకంగా బాగుంది. మరదల సెంటిమెంట్ కూడా చాలా బాగుందని. నైస్ సినిమా సార్, బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా అని. నా తరపు రేటింగ్ 3 ఇస్తానండి. నాని గారి యాక్షన్ సైలెంట్గా ఉంది, ఎస్జే సూర్య గారి యాక్షన్ వైలెంట్గా ఉంది, ఆశీష్ విద్యార్థి గారి యాక్షన్ డిఫరెంట్గా ఉంది. సో దిస్ ఆర్ ద మూవీ. ఇంటి హీరోయిన్ రోల్ చాలా తక్కువ ఉందా. ఆ రోల్ అనేది ఒక డిఫరెంట్ రోల్. నిజంగా చెప్తున్నా, ఆ పడే టెన్షన్, ఒకడు మమ్మల్ని చంపేస్తాడు అంటే ఒకటి ఎవరన్నా ఫాలో అవుతున్నా ఆ టెన్షన్ ఉంటే చూసావా ఆ రోల్. నాని ఆల్రెడీ న్యాచురల్ స్టార్, మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో అదే యాక్షన్ కంటిన్యూ అవుతుంది. బట్ ఇంకో నాకు తెలిసి ఇది పార్ట్ 2గా తీసే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్లో క్లైమాక్స్ చూస్తే పార్ట్ 2 తీసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. దసరాలో ఒక్కొక్కసారి అది ఎందుకో విసుగు అనిపించింది కానీ, బట్ ఈ మూవీ అయితే లేదు, మ్యాక్సిమం లేదు. పులి శర్మ గారి యాక్షన్ సూపర్ అండి. ఓకేనండి. దసరా కంటే మంచి మూవీ అండి. నిజంగా చెప్తున్నా, వెరీ గుడ్ మూవీ. మీరు చూడండి, దసరాను పక్కన పెట్టేస్తారు. ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఇందులో ఎటువంటి వల్గర్ లేదు, బిక్నీ లేవు, ఏమీ లేవు. అది కూడా కొద్దిగా ఒక ఇంత. సో మూవీ వాజ్ గుడ్. నెక్స్ట్ వీక్ వరకు సినిమాలు లేవని అర్థమైపోయింది నాకు. వేరే ఆప్షన్ లేదు. సరిపోయే శనివారం రివ్యూ అండ్ నాది, అంతే అర్థమైంది. ఇంకా శనివారమే సరిపోయేంత వరకు, నెక్స్ట్ సినిమా వరకు చెప్తున్నా కదా, వేరే ఆప్షన్ లేదు. మీకు అర్థమైపోయింది నాకు. డైరెక్టర్కి మాత్రం బ్లడ్ పెట్టేసిన అంటే ఎక్కువ సీన్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా మన ఇలా వెనకలు ఉంటాయి కదా, అట్లా లేస్తే అంటే బ్లడ్ పెట్టేసిన. నేనే ఈ డైరెక్టర్కి నేను బానిస అయిపోవాలి ఎట్లయినా సరే. నానితో నేను హిట్ కొట్టాలి. టాలీవుడ్ బాలీవుడ్ అందరినీ తొక్కి పడేసిన అన్న ఈ ఒక్క మూవీతోనే. నాని అన్న ప్లస్ ఎస్జే సూర్య గారు ఏమైనా యాడ్ చేసినామంటే ఈ మూవీలో ప్లస్ చెప్పుకోవాలంటే ఇంటర్వ్యూల ముంగట ఒక సీన్ ఉంటుంది అన్న, ఫేస్ టు ఫేస్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తే మాత్రం టెరపీ అరాచకం. ఇంకా అదే సీన్ తోటి మన క్లైమాక్స్లో చూస్తుంటే వేరే లెవెల్ అన్న. అని మూవీలో పబ్బులో ఒక సీన్ ఉంటుంది అన్న, బాబా ఇలాంటి సీన్ ఇప్పుడు దగ్గర కేజీఎఫ్ కానీ RR కానీ RRR కానీ ఎవరు తీయలేరు. అలాంటి సీన్స్ ఇందులో ఉంటాయన్న. మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారో దాన్ని మించి చెప్తా ఉన్నా, దాన్ని మించి ఉంటుంది అన్న సినిమా అన్న. నిజం చెప్పాలని దాన్ని మించి ఉంది అన్న. నేనైతే దసరా లెక్కనే ఉంది అనుకున్నాను, కానీ గెటప్ చూసుకుంటే అలాంటివి చూసుకుంటే దసరా లెక్కనే ఉంది అనుకున్నా. కానీ నిజం చెప్తున్నా, క్లాస్ ఉంది, మాస్ ఉంది, ప్రతి ఒక్కటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఈ మూవీలో మెజర్ పాయింట్ చేసుకోవాలంటే సూర్య గారు అన్న. అంటే ఒక మనిషికి ఒక మూవీకి మనం ఎంత సాటిస్ఫాక్షన్ చేయగలం, మన నుంచి ఎంత అయితే జనాలు నేర్చుకుంటారు, ఎంత అయితే ఏ విధంగా మన నుంచి పాజిటివ్గా చూసుకుంటారో ఆ మూవీకి ఈ మూవీకి మనం కంపేర్ చేసుకుంటే ఈ మూవీ బాగుందని చెప్పుకుంటా. నాని నచ్చాడు నాకైతే. విలన్ ఇంకా బాగా నచ్చాడు. బీజిఎం సూపర్. మూవీ హైలైట్. స్టోరీ ఒకేలాగా ఉంది, బట్ బీజిఎం అలా లేపేది మూవీ. హీరో ఎట్లైనా నచ్చుతాడుగా కామన్గా. విలన్ అయితే సూపర్, బాగా నచ్చాడు. చాలా బాగుంది. విలన్ కూడా చాలా బాగున్నారు. సూర్య పేరుతో నాని చాలా బాగుంది. డీజేఎం వాళ్ళ చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.